హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఎవరైనా వీడియో లెంత్ ఎక్కువైపోయిందని అనుకునేవారు ఎవరైనా ఉన్నారు, అండ్ అలాగే స్లోగా చెప్తున్నాను అనుకునేవారు ఎవరైనా ఉన్నారు అంటే కనుక 1.5 స్పీడ్ లిమిట్లో పెట్టుకుని వాచ్ చేయండి. మీకు వీడియో అనేది కొంచెం ఫాస్ట్గా అయితే రన్ అవుతుంది అనమాట. ఓకేనా? అండ్ అలాగే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేసినట్లయితే నేను చెప్పేటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు క్లియర్ కట్గా అర్థమవుతాయి. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వాళ్ళు వీడియోకి అయితే ఎంటర్ అవుతాం. సో ఈరోజు ఫస్ట్ కంపెనీ వచ్చేసి మనకి ఇది కంపెనీ నేమ్ మెన్షన్ చేయలేదు, కానీ మీకు జాబ్ రోల్ వచ్చి కంప్యూటర్ ఆపరేటర్ కింద మీకు ఇంటర్ అండ్ అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళనైతే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అండ్ అలాగే మరి దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే ఉన్నా పర్లేదండి, ఫ్రెషర్స్ అయినా పర్లేదు, వీళ్ళైతే హైర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారనమాట. బట్ మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. మీకు జెండర్ వచ్చి మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ కేటగిరీస్ అయినా సరే వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారనమాట. మీకు వర్క్ లొకేషన్ ఇది ఎక్కడ అంటే కనుక ఏలూరు అండి, 2 టౌన్ ఏరియా, ఆర్ఆర్పేట, ఏలూరు లొకేషన్ అనమాట. మీకు శాలరీ అయితే 10K ఉంటుంది అనమాట, ఫ్రెషర్స్కి అయితే 8K ఉంటుంది. ఓకేనా? అండ్ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చి మనకి భారత్ సాల్ట్ రిఫైనరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ కమ్ అకౌంటెంట్ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఓన్లీ మేల్ కేటగిరీస్కి మాత్రమే. ఈ క్వాలిఫికేషన్ అయితే ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే గ్యారంటీ ఉండాలండి. ఓకేనా? బట్ దీనికి ఎక్స్పీరియన్స్ ఉండాలా అంటే ఉండాలన్నమాట. 2 to 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మీకు శాలరీ అనేది మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసి వీళ్ళైతే మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది లొకేషన్ మచిలీపట్నం అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చి మనకి శ్రీ దుర్గా కూల్ ట్రీట్ ఐస్ క్రీమ్ పార్లర్ వాళ్ళు అయితే ఆటో డ్రైవర్ అండ్ అలాగే డెలివరీ బాయ్స్ కింద వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఇది మీకు క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే 10th ఉండాలన్నమాట మీది. అండ్ అలాగే మనకి శాలరీ ఎంత ఉంటుంది డ్రైవర్కి అండ్ అలాగే డెలివరీ బాయ్స్కి అంటే కనుక డ్రైవర్కి అయితే 15K ఉంటుంది. 15K నుంచి 18K వరకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. డెలివరీ బాయ్స్కి అయితే 12K నుంచి 15K వరకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకి లొకేషన్ వచ్చి దానివైపేట, రాజమండ్రి అనమాట. ఓకేనా? మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, ఎవరికైనా పార్ట్ టైం నేను చేసుకోవాలి అనుకుంటే కనుక ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? అండ్ అలాగే నెక్స్ట్ మనకి ఫ్యాక్టరీ సూపర్వైజర్ కింద జాబ్ అయితే ఉందండి. మీకు ఎక్స్పీరియన్స్ అయితే 1 year అయితే ఉండాలి సూపర్వైజర్ సైడ్ అయితే. ఓకేనా? అండ్ అలాగే మీకు క్వాలిఫికేషన్ అయితే 12th అయితే ఉండాలన్నమాట. మీకు జనరల్ వచ్చి ఓన్లీ మేల్ కేటగిరీస్, బట్ శాలరీ మీకు 10K ఉంటుంది. లొకేషన్ అయితే పాడేరు లొకేషన్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే కింద ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. లొకేషన్ పాడేరు. ఓకే? అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చి మనకి సత్యదేవ్ అగ్రోస్ వాళ్ళు అయితే హార్వెస్టర్ మెషిన్ మెకానిక్గా వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. హార్వెస్టర్ మెషిన్ మెకానిక్ అనమాట. మీ క్వాలిఫికేషన్ ITI కానీ, డిప్లొమా కానీ, 12th కానీ, 10th కానీ ఉండాలి. మీకు ఎక్స్పీరియన్స్ 1 to 2 years అయితే ఉండాలన్నమాట. జనరల్ ఓన్లీ మేల్ కేటగిరీస్ అండి. మీకు శాలరీ 15K నుంచి 20K వరకు మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇన్కేస్ మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ యాడ్ చేసిన ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. లొకేషన్ ఎక్కడ అంటే కనుక మనకి ఇది లాలాచెరువు, పద్మావతి నగర్, రాజమండ్రి అనమాట. ఇంకా ల్యాండ్ మార్క్ వచ్చేసి ఆపోజిట్ హౌసింగ్ బోర్డ్ కాలనీ అని ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ మీకు ఇదే కంపెనీ నుంచి మనకి ఇంకొక జాబ్ పోస్ట్ అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అదేంటి అంటే ఇన్ఛార్జ్ కమ్ అకౌంటెంట్ కింద అనమాట. మీకు క్వాలిఫికేషన్ అయితే దీనికి సంబంధించి UG కానీ డిగ్రీ కానీ ఉండాలి. దీనికైతే సేమ్ మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదు, వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. దీనికైతే శాలరీ 15K నుంచి 20K ఉంటుంది అనమాట. నేను కింద సేమ్ కాంటాక్ట్ నెంబర్ కాబట్టి లొకేషన్ కూడా మనకి రాజమండ్రి, లాలాచెరువు సేమ్ అనమాట. ఓకే కంపెనీ వాళ్ళు 2 పోస్ట్గా వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే? నెక్స్ట్గా మనకి కంపెనీ నేమ్ వచ్చేసి అయినా ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు అయితే ప్రీ ప్రైమరీ టీచర్స్కి వీళ్ళైతే హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. మీకు ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి అంటే ఎనీ UG డిగ్రీ కానీ, ఎనీ డిగ్రీ కానీ, BEd కానీ ఉండాలి. మీకు వ్యాకెన్సీ అయితే 10 వరకు ఉన్నాయన్నమాట టీచింగ్ ఫ్యాకల్టీ కింద. ఓన్లీ జనరల్ వచ్చి ఫీమేల్ కేటగిరీస్. మీ శాలరీ ఎంత అంటే కనుక 15K నుంచి 20K వరకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ యువర్ క్వాలిఫికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట మీకు శాలరీ అనేది. బట్ దీనికైతే అకామిడేషన్ మొత్తం ఫ్రీగానే ఉందండి. లొకేషన్ ఇది బొక్కాపురం అనమాట, పామూరు మండల్, పామూరు, ప్రకాశం అనమాట. మీకు లొకేషన్ వచ్చి ప్రకాశం. ఓకేనా? 523108 అండి పిన్ కోడ్ వచ్చి. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ కంపెనీ మనకి ఆద్య వాటర్ ప్యూరిఫైయర్స్ వాళ్ళు అయితే మనకి జాబ్ వచ్చి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా వీళ్ళు హైర్ చేసుకుంటున్నారండి. మీకు
ఎలిజిబిలిటీ ఏముండాలి అంటే ఎనీ యూజీ డిగ్రీ కానీ పీజీ కానీ చేసి ఉండాలి. జెండర్ వచ్చి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ అనమాట. ఇది ఓన్లీ ఫ్రెషర్స్ని మాత్రమే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, మీకు వ్యాకెన్సీ దీనికి సంబంధించి 10 ఉన్నాయన్నమాట. సో మీకు ట్రైనింగ్ ఇచ్చి సేల్స్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని అయితే జాబ్లో తీసుకుంటారు. ఫ్రెషర్స్ ఎవరు కూడా వరీ అవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇది మనకి వెస్ట్ గోదావరి అనమాట. లొకేషన్ తాడేపల్లిగూడెం అనమాట. మనకి తాడేపల్లిగూడెం నుంచి చాలామంది అడుగుతున్నారు కదండి. ఇది ఒక మంచి అవకాశం బోత్ మేల్ అండ్ ఫీమేల్కి. ఓకేనా, అండ్ మీకు 534101 పిన్ కోడ్ వచ్చి కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ కంపెనీ వచ్చి మనకి జేబీ కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు అయితే సీసీటీవీ టెక్నీషియన్ కింద వీళ్ళు ఎవరైతే ఇంటర్మీడియట్ అండ్ అలాగే 10th చేసి ఉంటారో, సో విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి సీసీటీవీ టెక్నీషియన్గా. అది కూడా ఓన్లీ మేల్ కేటగిరీస్ అయితే వీళ్ళు హైర్ చేసుకుని మరి మీకు శాలరీ ఎంత ఉంటుంది అంటే కనుక 10K నుంచి 15K వరకు మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. లొకేషన్ వచ్చి తాడేపల్లిగూడెం అండి. ఓకేనా, మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ మీకు కంపెనీ నేమ్ మెన్షన్ చేయలేదు కానీ మీకు జాబ్ రోల్ వచ్చి కంప్యూటర్ ఆపరేటర్ అనమాట. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి మీకు ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ ఎనీ యూజీ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ చేసి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు అనమాట. నేను చెప్పేటువంటి క్వాలిఫికేషన్స్లో మీకు ఎక్స్పీరియన్స్ అయితే 1 to 2 years అయితే ఉంటుంది. అండ్ వ్యాకెన్సీ 2 పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే మన పాలకొల్లు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉంటే కనుక వెంటనే అప్లై చేయండి. ఓకేనా, జెండర్ ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్. శాలరీ మీకు 10K నుంచి 12K వరకు ఉంటుంది. లొకేషన్ పాలకొల్లు వెస్ట్ గోదావరి. కాంటాక్ట్ డీటెయిల్స్ 2 కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేశారు. 2 కాంటాక్ట్ నెంబర్స్ నేను కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చి మనకి గ్రానైట్ మిడ్ వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే ఎలక్ట్రీషియన్ కింద వీళ్ళు ఐటీఐ డిప్లొమా బీటెక్ చేసే వాళ్ళని అయితే హైర్ చేసుకుంటున్నారు. విత్ 1 to 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వ్యాకెన్సీ మీకు 30 ఉన్నాయండి. 30 వ్యాకెన్సీలు 30 పొజిషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఓపెనింగ్స్. ఓకే, మీకు జెండర్ వచ్చి ఓన్లీ మేల్ కేటగిరీస్ అండి. మీకు శాలరీ ఎంత అంటే కనుక 16K ఉంటుంది, అంటే 16,000 అనమాట. మీకు ఫ్రీ ఫుడ్ ఉంటుంది అండ్ రూమ్ కూడా ఉంటుంది. ఎవరైతే నాన్ లోకల్ పీపుల్స్ ఉంటారో వాళ్ళకి అయితే అకామిడేషన్ మొత్తం ఫ్రీగానే ఉంటుంది అనమాట, ఓన్లీ నాన్ లోకల్ వాళ్ళకి. అండ్ ఇది లొకేషన్ ఎక్కడ అంటే చీమకుర్తి ప్రకాశం అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను. మీకు పిన్ కోడ్ వచ్చి 523226 అండి. బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఏమైనా వస్తే అంటే కనుక కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడ మనకి మైక్ సెట్టింగ్ అయితే పెట్టారు. సో అందువల్ల మార్నింగ్ నుంచి వెయిట్ చేసి ఇంకా సౌండ్ ఎక్కువ వస్తుందని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేశాను. అండ్ ఇదే కంపెనీ నుంచి మనకి గ్రానైట్ మిడ్ వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి మనకి ఇంకా 2 పొజిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే ఎలక్ట్రీషియన్ గురించి చెప్పాను. నెక్స్ట్ మీకు జాబ్ పోస్ట్ వచ్చి ఎక్స్కవేటర్స్ ఆపరేటర్ కింద వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఎక్స్కవేటర్స్ ఆపరేటర్స్ అనమాట. వ్యాకెన్సీ 30 ఉన్నాయి. దీనికి కూడా మీకు ఎలిజిబిలిటీ అయితే 10th and 12th అనమాట. ఎక్స్పీరియన్స్ 1 to 2 years ఉండాలి. జెండర్ మేల్. అండ్ మీకు శాలరీ అనేది 24K నుంచి 35K వరకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా మీకు ఇంకా ఇంక్రిమెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. లొకేషన్ చీమకుర్తి ప్రకాశం అనమాట. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ సేమే కదండి. ఓకేనా, సో చెప్తున్నానండి. మళ్ళీ నాన్ లోకల్ పీపుల్స్కి అయితే మీకు ఫ్రీ అకామిడేషన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ జాబ్ వచ్చి మీకు వాల్వర్ ట్రక్ 460 డ్రైవర్ అనమాట. వీళ్ళు 460 డ్రైవర్ కింద వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఇదే కంపెనీ వాళ్ళు. ఎలిజిబిలిటీ మీకు 10th 12th ఎక్స్పీరియన్స్ 1 to 2 years ఉండాలి. జెండర్ మేల్ కేటగిరీస్. శాలరీ మీకు 22K నుంచి 30K వరకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. లొకేషన్ చీమకుర్తి ప్రకాశం అనమాట. ఓకేనా, ఈ 3 పోస్టులు కూడా మనకి ప్రకాశం లొకేషన్ నుంచే వచ్చేయండి అప్డేట్స్ మనకి. సో ఈ గ్రానైట్ మిడ్ వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చి మనకి ఫస్ట్ క్రై స్టోర్ వాళ్ళు అయితే సేల్స్ స్టాఫ్ కింద ఎవరైతే 10th ఇంటర్మీడియట్ చేసి ఉంటారో, ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదండి, వీళ్ళైతే అప్లై చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారనమాట. జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్. శాలరీ మీకు 10K ఉంటుంది. లొకేషన్ ఏలూరు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ మన కంపెనీ వచ్చి కిషోర్ ఫోటో స్టూడియో వాళ్ళు అయితే ఆల్బమ్ డిజైనర్ కింద అయితే మీరు హైర్ చేసుకుంటున్నారు. సో మీకు ఎలిజిబిలిటీ అయితే ఇంటర్ కానీ ఎనీ యూజీ డిగ్రీ కానీ ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, ఎక్స్పీరియన్స్ వచ్చి మీకు 2 to 3 years అనమాట. ఓకేనా, మీకు జెండర్ వచ్చేసి బోత్ మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ అయినా పర్లేదు. మీకు వ్యాకెన్సీ 2 అయితే ఉన్నాయన్నమాట. శాలరీ మీకు 10K నుంచి 20K వరకు ఉంటుంది. లొకేషన్ మీకు రామచంద్రరావుపేట
ఏలూరు లొకేషన్ అనమాట. మీకు పిన్ కోడ్ వచ్చి 534002. మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ కంపెనీ వచ్చి మనకి సురేష్ ట్రేడర్స్ వాళ్ళు అయితే అకౌంటెంట్ కింద వీళ్ళు హాయర్ చేసుకుంటున్నారు. మీకు ఎలిజిబిలిటీ వచ్చి ఎనీ యూజీ డిగ్రీ, బీకామ్ ఎనీ డిగ్రీ అయితే చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయితే మీకు 2 to 3 years అయితే ఉండాలి. బోత్ మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ అయినా పర్లేదు, ఎలిజిబిలిటీ అయితే ఉంది. మీకు శాలరీ 15K అయితే ఇస్తున్నారు వీళ్ళు. అండ్ మీకు లొకేషన్ ఇది ఎక్కడ కాదు, ఏలూరు లొకేషన్, వెస్ట్ గోదావరి. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఓకేనా, ఇక్కడ నేను చెప్పేవన్నీ కూడా మనకి ఏలూరు లొకేషన్స్ అనమాట. ఓకేనా. అండ్ మిస్టర్ ప్రోట్రెస్ ఫోటోగ్రఫీ వాళ్ళు అయితే ఆల్బమ్ ఆల్బమ్ డిజైనర్ అండ్ అలాగే వీడియో ఎడిటర్గా వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మీ క్వాలిఫికేషన్ దీనికి సంబంధించి 10th ఇంటర్ డిగ్రీ ఎనీ యూజ్ అయినా ఉండాలి. ఇక్కడ క్వాలిఫికేషన్ అంటే మరీ క్వాలిఫికేషన్తో పని లేదు. మీకు నేను చెప్పేటువంటి జాబ్ రోల్స్కి సంబంధించి స్కిల్ ఉంటే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా హైర్ చేసుకుంటారు. ఓకేనా. ఎక్స్పీరియన్స్ 1 to 2 years ఉండాలి. జెండర్ మేల్ అనమాట. మీకు స్కిల్స్ అనేవి కంప్యూటర్ మీద అండ్ అలాగే డిజైనింగ్ మీద, ఫోటోషాప్ మీద అయితే ఉండాలి. ఎవరైనా సరే ఫ్రెషర్స్ ఒకవేళ ఉంటే కనుక ఒకసారి కాల్ చేసి అడగండి ఫ్రెషర్స్. బట్ స్కిల్ ఉందా అంటే కనుక వాళ్ళు హైర్ చేసుకుంటారు. శాలరీ 15K ఉంటుంది. లొకేషన్ ఏలూరు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తే వెళ్ళి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ వచ్చి మనకి పవన్ హోండా వాళ్ళు అయితే వాటర్ వాష్ బాయ్ కింద అండ్ అలాగే వర్క్షాప్ మేనేజర్స్ కింద వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. దాంతోపాటు స్పేర్ పార్ట్స్ హెల్పర్, సర్వీస్ అడ్వైజర్స్ కింద కూడా ఇదే కంపెనీ వాళ్ళు 4 జాబ్ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో మనకి వాటర్ వాష్ బాయ్స్ కింద ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, ఓన్లీ మేల్ కేటగిరీస్ వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. శాలరీ మీకు 10K నుంచి 14K ఉంటుంది. లొకేషన్ ఏలూరు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ జాబ్ వచ్చేసి మీకు వర్క్షాప్ మేనేజర్స్ కింద ఇదే కంపెనీ వాళ్ళు 15K to 18K అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు శాలరీ అనేది మీ యొక్క పోస్ట్ని బట్టి శాలరీ డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. వేకెన్సీ 2 ఉన్నాయి. దీనికి అయితే ఎలిజిబిలిటీ ITI ఎనీ యూజీ ఎనీ డిగ్రీ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ మాత్రం 2 years ఉండాలన్నమాట. మినిమం ఎక్స్పీరియన్స్ అయితే మీకు 2 wheeler షోరూమ్లో అయితే ఉంటే సరిపోద్ది అనమాట. ఓకేనా. దీనికి సేమ్ జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్. నెక్స్ట్ కంపెనీ వచ్చి మనకి స్పేర్ పార్ట్స్ హెల్పర్స్ ఉంది. వేకెన్సీ 6 అయితే రిలీజ్ చేశారు. ఎలిజిబిలిటీ ITI, డిప్లొమా, 10th, 12th అనమాట. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు. జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్. శాలరీ 10K ఉంటుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాం, వీళ్ళు చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చి సర్వీస్ అడ్వైజర్ కింద వీళ్ళు జనరల్ మేల్ కేటగిరీసే. మీకు వేకెన్సీ 6 ఉన్నాయి. ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు. క్వాలిఫికేషన్ ITI కానీ, డిప్లొమా కానీ, 12th కానీ ఉండాలి. శాలరీ మీకు 10K నుంచి 14K వరకు ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏవైతే 4 చెప్పిన 4 కూడా మనకి పవన్ హోండా వాళ్ళు అయితే రిలీజ్ చేసినటువంటి జాబ్ అప్డేట్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మీకు వాష్ మార్ట్ లాండ్రీ అండ్ అలాగే డ్రై క్లీనింగ్ 20 కంపెనీ వాళ్ళు అయితే మనకు ఐరన్ మ్యాన్ కింద వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే ఐరన్ మ్యాన్ కింద 1 to 2 years ఉండాలి. మేల్ కేటగిరీస్ అనమాట. జెండర్ వచ్చి శాలరీ మీకు 15K ఉంటుంది. లొకేషన్ ఏలూరు లొకేషన్ అనమాట. ఓకేనా. అండ్ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకే. అండ్ నేను పైన పవన్ హోండా చెప్పాను కదండి, నేను చెప్పాను కదా 4 జాబ్ పోస్టులు, అవన్నీ కూడా ఏలూరు లొకేషనే. ఓకే. నెక్స్ట్ కంపెనీ వచ్చి మనకి షణ్ముఖ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అయితే డేటా ఎంట్రీ కింద మనకి జంగారెడ్డిగూడెంలో అయితే హైర్ చేసుకుంటున్నారు. డేటా ఎంట్రీ అనమాట. ఎలిజిబిలిటీ మీకు ఎనీ యూజీ కానీ, పీజీ కానీ అండ్ డిగ్రీ కానీ, 12th కానీ ఉండాలి. ఎక్స్పీరియన్స్ 1 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏజ్ వచ్చి మీకు 20 to 30 years మధ్యలో ఉండాలి. జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్. ఓకే. శాలరీ మీకు 12K ఉంటుంది. లొకేషన్ జంగారెడ్డిగూడెం అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తే వీళ్ళు చెక్అవుట్ చేయండి. వేకెన్సీ 4 ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ కంపెనీ మనకి మారుతి నెక్సా వాళ్ళు అయితే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా ఎనీ డిగ్రీ చేసేటువంటి ఫ్రెషర్స్ని మాత్రమే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. బోత్ మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ అయినా పర్లేదు. శాలరీ మీకు 10K ఉంటుంది. ఇది లొకేషన్ జంగారెడ్డిగూడెం అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఈ రోజుకి అప్డేట్స్ అయితే ఇవన్నమాట. ఇంకా మనకి చాలా అప్డేట్స్ అడుగుతున్నారు. సో అవి కూడా అప్డేట్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను అనమాట. సో మన ఛానల్ మీకు నచ్చినట్లయితే, కంటెంట్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.